అందరికి నమస్తే అండి. మనగడం లక్స్ కి స్వాగతం. నా పేరు పుష్పస్వామి. 2 సంవత్సరాల తర్వాత మన గార్డెన్ లోని డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ కి పండ్లయిందండి. ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఓకే అండి, మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. మనం ఈ రోజు డ్రాగన్ ఫ్రూట్ మొగ్గ నుంచి హార్వెస్ట్ వరకు కంప్లీట్ ప్రాసెస్ చూద్దామండి. మనకు డ్రాగన్ ఫ్రూట్ రెయిన్ సీజన్ లో వస్తుందండి. ఇది కూడా సీజనల్ ప్లాంటే. మన చెట్టుకైతే జూలై ఎండింగ్ లో మొగ్గ స్టార్ట్ అయిందండి. మొగ్గ తయారైందండి. అది 15 రోజులలో మనకు పెద్దగా అయిపోయి పువ్వు విప్పుతుంది. చూడండి ఫ్లవర్ ఎంత అందంగా ఉందో కదా. కానీ ఈ ఫ్లవర్ ఎక్కువసేపు ఉండదండి. అర్ధరాత్రి 12 గంటలకు పూసి మార్నింగ్ 6 వరకే ఉంటుంది. ఈ టైంలోనే మనము హ్యాండ్ పాలినేషన్ చేయాలండి. ఆ లోపల భాగం అంతా మేల్పాట అండి, దాన్ని అంతర్ అంటారు. ఆ లోపల భాగంలో ఉన్న పోలెన్స్ ను మనము ఒక చిన్న బ్రష్ తో మొత్తం కలెక్ట్ చేసేసుకొని ముందు భాగంలో ఉన్న ఫిమేల్ పార్ట్ పైన మనం అప్లై చేయాలండి. దాన్ని స్టిగ్మా అంటారు. అలా చేయడం వల్ల పాలినేషన్ జరిగి పిందె రాలిపోకుండా మనకు ఫ్రూట్ అనేది పెద్ద సైజులో వస్తుంది. కాబట్టి హ్యాండ్ పాలినేషన్ ఖచ్చితంగా చేయాలండి. ఇలా హ్యాండ్ పాలినేషన్ చేసిన తర్వాత వెంటనే మనం చేతితో దగ్గరికి అనేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసేయాలి. ఇలా హ్యాండ్ పాలినేషన్ చేసిన తర్వాత 1 మంత్ కి మనకు పండు తయారవుతుందండి. ఇప్పుడు చూద్దాం. అది ముందుగా గ్రీన్ కలర్ లాగా తయారవుతుందండి. కాయ తయారై మనకి పండులాగా మారుతుంది. చెట్టుకు మొగ్గ తయారయ్యే నుంచి పండు తయారయ్యేంత వరకు 45 రోజుల టైం పడుతుందండి. 45 డేస్ టైం తీసుకుంటుంది. చూడండి ఇలా హార్వెస్ట్కి వచ్చేస్తుంది 45 డేస్ లో. మనము రెడ్గా అయిందంటే ఇంకా హార్వెస్ట్ చేసేసేయాలండి. లేదంటే మొత్తం ఇట్లా పగిలిపోతుంది అనమాట. పండు బాగా మక్కిపోయి మెత్తగా అయిపోయి పగిలిపోతుంది. కాబట్టి క్రాక్స్ వచ్చేస్తాయి పండుకి. ఇక రెడ్గా అయిందంటే మనం వెంటనే హార్వెస్ట్ చేసేసుకోవాలి. నేను వెయిట్ చేసేది ఏంటి అంటే మన గార్డెన్ లో అయినా డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకి పండు రెడ్ కలర్ అయిందా వైట్ కలర్ అయిందా తెలుసుకోవాలని ఉంది. చాలా ఆతృతగా ఉందండి. డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ వీడియో రీసెంట్ గానే పోస్ట్ చేశానండి మన ఛానల్లో. మన దగ్గర ఉన్న డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఏ రకమో తెలుసుకోవడానికి ఒక చిన్న చిట్కా చెప్పాను, ఒక టిప్ చెప్పాను. అదేంటి అంటే డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకు ఉండే కొమ్మలకు ముళ్ళు ఉంటాయి కదా, ఆ ముళ్ళు దగ్గరగా ఉంటే రెడ్ రకం అని, దూరంగా ఉంటే వైట్ రకం అని చెప్పిన. మనదైతే ఖచ్చితంగా రెడ్ అయి ఉంటుందని చెప్పిన, ఎందుకంటే ముళ్ళు దగ్గరగా ఉన్నాయి స్టెమ్స్. కాబట్టి నేను చెప్పింది ఎంతవరకు నిజం అవుతుందో ఇప్పుడు చూడాలి. నాకు తెలుసుకోవాలని ఉందండి. మన దగ్గర ఉన్నది రెడ్డా వైటా అని. చూడండి పండు సైజు ఎంత పెద్దగా ఉందో కదా, ఎంత పెద్ద సైజు అయింది. నేనైతే చెట్టు మీదనే కట్ చేస్తానండి. ఫస్ట్ హార్వెస్ట్ ఒకటే పండు. అది రెడ్డా వైటా ఇప్పుడు చూసేద్దాం, కన్ఫర్మ్ చేసేసుకుందాం. రెడ్ చాలా టేస్ట్గా ఉంటుందండి. వైట్ కంటే ఎక్కువ రెడ్డే టేస్ట్గా ఉంటుంది. సో నేను చెప్పింది నిజం అవ్వాలి. మన చెట్టు పండు రెడ్ అవ్వాలని కోరుకోండి మీరు కూడా. ఎస్, మనం అనుకున్నది నిజమే. మన టిప్పు పనిచేసిందండి. మన చెట్టుకున్నది రెడ్ రకమే. చూసారా ఎంత బాగుంది కదా, ఎంత కలర్ఫుల్గా ఉందండి. కంప్లీట్ ఆర్గానిక్ కదండి. మన ఎరువులన్నీ ఆర్గానిక్ మెథడ్లో తయారు చేసుకుని వేసుకునేవి కాబట్టి మంచి కలర్తో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుందండి పండుకి. ఓకే, కంప్లీట్గా కట్ చేసేసుకుందాం. ఒక పార్ట్ని అయితే బాగా మక్కిందండి. ఇంకా ఫస్ట్ టైం కాబట్టి నాకు పెద్ద ఐడియా లేదు. ఇంకొక 2 రోజులు ఉంచుదామేమో ఇంకా రెడ్గా అవుతుందేమో అనుకున్నాను. ఉంచుంటే మాత్రం చాలా ఇబ్బంది అయ్యేదండి. చాలా మక్కిపోయిందన్నమాట. చూడండి ఈ సీడ్స్తో కూడా మనము మొక్కలు పెంచుకోవచ్చండి, డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు. అది ఎలా వేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. అది కూడా తీసేద్దాము. నేను చేతితో ఇలా తింపేస్తే వచ్చేస్తుందండి నార్మల్గా అయితే మనకు డ్రాగన్ ఫ్రూట్ ఏదైనా కూడా. కానీ బాగా మక్కింది కాబట్టి నాకు రాలేదు. మొత్తం లోపల గుజ్జంతా బయటకు వస్తుంది అన్నమాట. అంతగా పండేసింది పండు. కాబట్టి నేను అది కూడా నైఫ్తోనే కట్ చేసేసాను అన్నమాట. ఇంకా చేతితో రాదని చెప్పేసి. కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడైతే రెడ్ అవుతుందో అప్పుడు వెంటనే హార్వెస్ట్ చేసేసుకోవాలండి. చెట్టు మీద ఒక్క రోజులు ఉంచకూడదు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి పండు తినడం వల్ల. ముఖ్యంగా మనకు ఈ పండులో విటమిన్ సి రిచ్గా ఉంటుందండి. ఫైబర్ కూడా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. గుండెకు మంచిది, డైజెషన్కు మంచిది, స్కిన్కు మంచిది, అలాగే బోన్స్ కూడా మంచిదండి. బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. డ్రాగన్ ఫ్రూట్ యొక్క మనం బెనిఫిట్స్ తెలుసుకోకపోతే చాలా నష్టపోతామండి, చాలా లాస్ అవుతాం. మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఈ ఫ్రూటు. ఇంకా హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి.
ఈ మొక్క నేను తొట్లో పెట్టుకున్న మొక్కనే అండి. ఎంత బాగా హెల్తీగా పెరిగింది. ఫాస్ట్గా గ్రో అవుతుందండి. పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏం అవసరం లేదు. ఖచ్చితంగా మన గార్డెన్లో పెంచవలసిన మొక్క ఇది. డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ నుంచి కొమ్మలతో ఎలా పెంచాలనేది నేను వీడియో రీసెంట్గా చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే మనము సీడ్స్తో కూడా మొక్కలను పెంచొచ్చండి. అది ఎలాగో చూపిస్తాను. చూడండి, ఒక లేయర్ లాగా సన్నగా కట్ చేశానండి. మొత్తం సీడ్సే ఉన్నాయి. చూడండి ఎన్ని సీడ్స్ ఉన్నాయో అన్ని మొక్కలు వేస్తాయి. అడుగు భాగానికి ఒక హోల్ ఉన్న చిన్న తొట్టి తీసుకొని అందులో సాయిల్ మిక్స్ వేసుకోవాలి. ఇప్పుడు సాయిల్ పైన మనము పండు కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్క పెట్టేసుకొని మొత్తం కవర్ అయ్యేలాగా మట్టి వేయాలి. ఇప్పుడు నేను రిజల్ట్ చూపించలేనండి. నేను మొలకెత్తిన తర్వాత చూపిస్తాను. ఖచ్చితంగా వీడియో చేస్తాను, మీకు అప్డేట్ ఇస్తాను. ఇలా టమాటా ముక్కలాగా పెడితే సరిపోతుందండి. మనము సీడ్స్ సపరేట్ చేయవలసిన అవసరం కూడా లేదు. ఒక 2-3 రోజులకు ఒకసారి నీళ్ళు పోస్తే సరిపోతుంది. మట్టి డైవ్వకుండా చూసుకుంటే చాలు. ఈ తొట్టిని మనము కంప్లీట్ ఎండకు కాకుండా కంప్లీట్ నీడకు కాకుండా పెట్టుకుంటే సరిపోతుందండి. అంతే అండి. తొందరలో నేను రిజల్ట్ కూడా మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. మన ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ను ఎలా పెంచాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి తెలుసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.